తీర్మానం తర్వాతే కోర్టులను బహిష్కరించామంటున్న కొందరు న్యాయవాదులు, తీర్మానం చేయకుండా కోర్టును ఎలా బహిష్కరిస్తారు అంటున్న మరికొందరు న్యాయవాదులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలు బార్ అసోసియేషన్లో కొందరు న్యాయవాదులు తీర్మానం చేసిన తర్వాతే కోర్టులను బహిష్కరించామని అంటుండగా, తీర్మానం చేయలేదంటే కోర్టులను బహిష్కరించడం బాధాకరమని మరికొందరు న్యాయవాదులు అంటున్నారు. అనేక ఏళ్లుగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు కోరుతుండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హైకోర్టు ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం హైకోర్టు బెంచ్ ఇస్తామంటున్నారు. అయితే నేటికి హైకోర్టు గానీ హైకోర్టు బెంచ్ గానీ ఏర్పాటు కాలేదు. రాయలసీమ హక్కు, కర్నూలు హక్కు హైకోర్టుని ఏర్పాటు చేయాలి. ఇచ్చిన హామీలను అమలు పరచాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు. ఈ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదిగా నేను ఈరోజు మా యొక్క కర్నూలు బార్ అసోసియేషన్ రెజల్యూషన్ అర్జెంట్లీ ఎమర్జెన్సీ అని చెప్పింది, కానీ రెజల్యూషన్ అనేది పాస్ చేయలేదు. ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పేసి అన్నారు. దానికి మేము కట్టుబడి ఉన్నాం. మరి కావాల్సిగా కుట్ర ఉద్దేశంతో అర్జెంట్ ఇనానమస్ బాడీ మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఏ ఒక్క సభ్యులు, ఏ ఒక్క ప్రెసిడెంట్ కూడా లేడు, ప్రెసిడెంట్ సంతకం కూడా లేదు అందరూ. ఇది కుట్రపూరితమైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వాన్ని మీద ఏదో నిందలేయడానికి తప్పుడు నిర్ణయం అని చెప్పేసి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము హైకోర్టు బెంచ్కి కట్టుబడి ఉన్నాం. మా ముఖ్యమంత్రి కానీ మా యువ నాయకుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ హైకోర్టు బెంచ్ కట్టుబడి ఉంది. ఎందుకంటే నేను ఈ బార్ అసోసియేషన్లో మెంబరు. నిన్న సాయంత్రం నేను 4 నుంచి 6 గంటల వరకు బార్లోనే ఉన్నా. రెజల్యూషన్ కానీ అర్జెంట్ జనరల్ బాడీ కానీ పెట్టలే, అర్జెంట్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టలే. నేనున్నా 4 నుంచి 6 వరకు ఉన్నా ఇక్కడ. మేము ఇస్తామన్నాం హైకోర్టు బెంచ్, ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ ఇస్తాం, అందులో సందేహం ఏం లేదు. మా లీడర్ ఒప్పుకున్నాడు, గౌరవ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు కూడా రాశాడు హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పేసి. అదేవిధంగా నారా లోకేష్ బాబు జిల్లా కోర్టు ఎదురు కూడా హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పాడు. అది ప్రాసెస్లో ఉంది. ఖచ్చితంగా కర్నూలు న్యాయవాదులకు, రాయలసీమ ప్రజలకందరికీ న్యాయం జరుగుతుంది. హైకోర్టు బెంచ్ ఫలాలు కూడా త్వరలోనే అందుతాయని చెప్పేసి తెలియజేస్తున్నా. నా పేరు జీ నాగముని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి. 14 to 19 వరకు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే హామీ ఇచ్చారు. 5 ఏళ్ళు చేయని పాలన ఇప్పుడు చేస్తుంది అనేది నమ్మకం. కర్నూలు బార్ అసోసియేషన్గా గతంలో ఎన్నో పోరాటాలు చేసి హైకోర్టు కోసం చంద్రబాబు నాయుడు గారితో జాయింట్ యాక్షన్ కమిటీగా బెంచ్కే మేము ఒప్పుకున్నాము. తర్వాత 4 జిల్లాల ప్రతినిధులు కూడా చంద్రబాబు నాయుడు గారి ఛాంబర్లోకి వెళ్ళి బెంచ్కి ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు నిన్న ప్రజెంట్ రెజల్యూషన్లో హైకోర్టు కోసం అని చెప్పి రాయడము ఇది హాస్యాస్పదంగా ఉంది. మేమంతా కూడా నిన్న అందరం ఉన్నాము. ఎప్పుడు రెజల్యూషన్ పాస్ చేసినారో మాకు తెలియదు. ఆ రెజల్యూషన్ కాపీ మీద ప్రెసిడెంట్ సంతకం కూడా లేదు. ఇది ఏందో మాకు అర్థం కాలే. ఇది మళ్ళీ మేము ఏమంటే అడ్వకేట్స్లో డిస్ప్యూట్ ఉంటుంది అని చెప్పి మేము ఇది చేయడం జరుగుతుంది. మాకు చంద్రబాబు గారి మీద ఎలాంటి అపనమ్మకం లేదు, లోకేష్ గారి మీద అపనమ్మకం లేదు, భరత్ గారి మీద అపనమ్మకం లేదు. భరత్ గారు ఇచ్చిన 6 సూత్రాలలో హైకోర్టు ఉంది, హైకోర్టు బెంచ్ ఉంది. మేము హైకోర్టు బెంచ్కు కట్టుబడి ఉన్నాం. మేము ఇది చేసేదానివల్ల చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కానీ ఇతరులు కానీ మనస్తాపం చెందకూడదని చెప్పి మేము ఈ పత్రికాముఖంగా మా న్యాయవాదులు, ఎందుకంటే కొంతమంది జిల్లా అంతా కూడా ఈరోజు బాయ్కాట్ చేసింది. నంద్యాల, కర్నూలు, కోయిలకుంట్ల, డోను, పత్తికొండ, నందికొట్కూరు ఇవన్నీ కూడా అన్నీ కూడా బాయ్కాట్ చేసినాయి. ఈ కర్నూలు బార్ ఒక్కటే కాదు, రేపు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది. మొత్తం అన్ని బార్ జిల్లా అధ్యక్షులతో, సెక్రటరీలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా ఉంది. కాబట్టి రేపు అంతా కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అందరి విషయాలు చెప్తారు. కాబట్టి ఇది ఆ బార్ అసోసియేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఒకరు ఇద్దరు తీసుకునే నిర్ణయం కాదు. నిన్న సీనియర్లు అందరూ కలిసి ఈ విధంగా ఇట్లా బాయ్కాట్ చేయాలని వాళ్ళు డిసిషన్ చేసినారు. తదనుగుణంగానే బార్ అసోసియేషన్ కూడా బాయ్కాట్ చేసింది. 3 రోజులు బాయ్కాట్ చేసింది. తక్షణమే కర్నూలులో హైకోర్టు బెంచ్ కానీ హైకోర్టు కానీ ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్రం మొత్తం దేశం ఇవాళ 16వ తేదీ మోడీ గారు కర్నూలుకు వస్తూ ఉన్నారు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, మీరు పాస్ చేసుకున్న కర్నూలు డిక్లరేషన్ ప్రకారం కర్నూలు హైకోర్టు చేయమని కోరుతా ఉన్నాం మోడీ గారిని.
దయచేసి ప్రధానమంత్రి గారు మేము అడుగుతా ఉన్నాం, మీ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయమని. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా అడుగుతా ఉన్నాం, మాకు ఏ రాజకీయ పార్టీలు లేవు, మేము హైకోర్టు అజెండాగా ఉన్నాం, మాకు ఎక్కడ కాలర్లు రాజకీయ పార్టీగా లేవు. మేము దయచేసి చంద్రబాబు నాయుడుని కూడా వాళ్ళు అడుగుతున్నాం. మేము వ్యతిరేకం కాదు, మాకు చంద్రబాబు నాయుడు కూడా ఇష్టమే. ఎందుకంటే హైకోర్టు బెంచ్ కోసం శాసనం మధ్యలో ప్రకటించాడు, మొన్న అసెంబ్లీలో తీర్మానం చేశాడు, నేను మేనిఫెస్టో ప్రకారం పోతా అన్నాడు. అది ఎందుకు 18 నెలలు పెట్టింది? దయచేసి ఇప్పుడన్నా మోడీ గారి దృష్టికి తీసుకోండి. ఏమైనా సమస్యలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉంటే మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఇద్దరు కలిసి ఒకటే హైకోర్టుకు సమ్మతంగా ఉన్నారు. కర్నూలు బార్ అసోసియేషన్ వాళ్ళ రాజకీయాలకు అతీతంగా మేము అందరినీ కలుపుకొని పోతున్నాం. మేము విడదీయని ధోరణిలో లేము, ఎవరి గొంతులను నొక్కడం లేదు, ఎవరి వాక్ స్వాతంత్రాన్ని మేము కాపాడడం లేదు. ఎవరికైనా మేము ఒకటే కోరుతున్నాం, కర్నూలు బార్ అసోసియేషన్కి రాజకీయాలు లేవు. కర్నూలు బార్ అసోసియేషన్ ఏ రాజకీయ పార్టీకి తొత్తు కాదు. అన్ని పార్టీలను మేము అనుకూలిస్తున్నాం, అందరి అజెండాలు మేము మోసుకుంటున్నాం. మాకు హైకోర్టే ధ్యేయం. హైకోర్టు కర్నూలుకి వచ్చేదాకా మేము ఒకటే అడుగుతూనే ఉంటాం, ఎవరు వచ్చినా తీర్మానం చేస్తూనే ఉంటాం, ఎవరు వచ్చినా సమ్మె చేస్తూనే ఉంటాం, బాయ్కాట్ చేస్తూ ఉంటాం. మాకు రాజకీయాలతో అతీతంగా మాట్లాడుతున్నాం. కర్నూలుకి హైకోర్టు ఇస్తే ఏ పార్టీ ఇచ్చినా మేము అనుకూలంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ప్రకారం అమలు చేయమని అడుగుతున్నాం, మోడీ గారు కర్నూలు డిక్లరేషన్ ప్రకారం అమలు చేయమని కోరుతున్నాం. రాజకీయంగా మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. రాజకీయాలన్నీ మేము అన్నిటికీ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని రేపు రౌండ్ టేబుల్ ఏర్పాటు చేస్తున్నాం.